హలో అండి, నమస్తే. నేను మీ నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ ఆటోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, టీవీఎస్ నుండి ఒక అదిరిపోయే 125cc బైక్ అయితే లాంచ్ అయింది. గత కొద్ది కాలంగా మోటార్ సైకిల్ కంపెనీస్ 125cc సెగ్మెంట్ బైక్స్ మీద దృష్టి సాధిస్తున్నాయి. దీనికి కారణం పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ కావడంతో అందరూ మైలేజ్ కోసం తక్కువ సీసీ బైక్స్ అయితే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందువల్ల మోటార్ సైకిల్ కంపెనీస్ 125cc బైక్స్లో మంచి ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. రీసెంట్గా మనం గమనించినట్లయితే హీరో నుండి రిలీజ్ అయిన హీరో గ్లామర్ ఎక్స్టెక్లో స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అంతకు మించిన ఫీచర్స్ అండ్ అంతకు మించిన డిజైన్తో టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ రైడర్ 125ని లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఆ బండి గురించి అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకూర్రి, పూర్తిగా అయితే చూడుర్రి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుర్రా అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోర్రి. టీవీఎస్ రైడర్ 125 డిజైన్ చూసినట్లయితే టీవీఎస్ కంపెనీ వారు యూత్ని దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ని అయితే డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. దీని హెడ్ లైట్ చూసినట్లయితే మనకి యూనిక్ డిజైన్ అయితే ఈ హెడ్ లైట్కి ప్రొవైడ్ చేశారు. దీనిలో 2 DRLs 3 స్లాటెడ్ LED హెడ్ లైట్ అయితే కనిపిస్తుంది. టర్న్ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక టెయిల్ లైట్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ బైక్ స్ప్లిట్ సీట్, బాడీ కలర్డ్ ఇంజన్ గార్డ్, సిగ్నేచర్ రైడర్ లోగో, ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ని బైక్ అయితే స్పోర్టీ అండ్ అదిరిపోయే లుక్స్ అయితే అందించాయి. ఈ బైక్లో 124.8cc 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 3 వాల్వ్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అయితే యూజ్ చేసిర్రు. ఈ ఇంజిన్ 8.37 kW మ్యాక్సిమం పవర్ని 11.2 Nm మ్యాక్సిమం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్ని రిమూవ్ చేయడానికి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ సిస్టమ్ని ఇందులో ఇచ్చారు. ఎయిర్ కూలింగ్ కంటే ఆయిల్ కూలింగ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బైక్ హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఇంజన్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేయడానికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బైక్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ని అయితే యూజ్ చేసిర్రు. ఈ బైక్ ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది, కిక్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 780 mm అయితే ఇచ్చిర్రు. షార్ట్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm అయితే ఇచ్చిర్రు. టోటల్ వెయిట్ చూసినట్లయితే కేవలం 123 kgs అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఈ బైక్ అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్తో అయితే వస్తుంది. దీని ఫ్రంట్లో 80/100 17 సైజ్ టైర్ని అయితే యూజ్ చేసిర్రు. అదే రేర్లో చూసినట్లయితే మనకి 100/90 17 సైజ్ టైర్ని అయితే యూజ్ చేసిర్రు. ఈ బైక్లో చంకీ వైట్ టైర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మంచి రోడ్ గ్రిప్ అయితే వస్తుంది. ఈ బైక్లో అండర్ సీట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్తో పాటు సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఈ బైక్లో సైక్రోనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేసిర్రు. అంటే మనం ఎప్పుడైతే రేర్ బ్రేక్ అప్లై చేస్తామో సైమల్టేనియస్గా ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుంది. దీనివల్ల బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. బైక్ అనేది త్వరగా కంట్రోల్ అవుతుంది. దీని ఫ్రంట్లో 240 mm రోటో పెటల్ డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్ మంచి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా బైక్కి మంచి లుక్స్ కూడా ఇస్తాయి. ఈ బైక్ రేర్లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ని అయితే యూజ్ చేశారు. ఈ బైక్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు రేర్లో గ్యాస్ చార్జర్ 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఈ బైక్లో 2 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎకో అండ్ పవర్ మోడ్ అయితే ఇస్తారు. ఈ బైక్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇందులో ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. దీనివల్ల బైక్ మైలేజ్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎకో మోడ్ ఆన్ చేసుకొని వెళ్తే ఎకో మోడ్ అనేది ఇంటెలిగో సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది. ఇంటెలిగో సిస్టమ్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల బండి ఎప్పుడైతే ఆగి ఉన్నప్పుడు ఇంజన్ స్టార్టింగ్లో ఉంటే ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం థ్రాటిల్ పుల్ చేస్తామో ఇంజన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దీనివల్ల బైక్ అయితే మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈ బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఈ బైక్లో కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 125cc కలర్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం చాలా మంచి విషయం. వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బైక్ అయితే 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. బేస్ వేరియంట్లో మనకి రివర్స్ LED క్లస్టర్ అయితే ఇచ్చారు. అదే టాప్ వేరియంట్లో TFT క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం బేస్ వేరియంట్లో ఉన్న రివర్స్ LED క్లస్టర్లో టాకోమీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, యావరేజ్ రేంజ్ పర్ లీటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, క్లాక్, ఇంజన్ సర్వీస్ లాంటి ఫీచర్స్ అయితే గమనించవచ్చు. అదే TFT క్లస్టర్ టాప్ వేరియంట్ బైక్ని అయితే మనం మొబైల్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ అయితే ఇందులో మనకు లభిస్తాయి. ఈ బైక్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్తో పాటు
టీవీఎస్ యాప్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఫ్యూయల్ అవసరం పడుతుందో, సర్వీస్ అవసరం పడుతుందో ఆటోమేటిక్గా అది ఇంటిమేట్ మనకి చేస్తుంది. ఈ బైక్ 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అవి ఎల్లో, రెడ్, బ్లూ, బ్లాక్. ఇక ప్రైస్ విషయానికి వస్తే 77,500 రూపీస్ బేస్ వేరియంట్, 85,469 రూపీస్ టాప్ వేరియంట్. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. వారంలో అయితే బండి షోరూంలలోకి రావచ్చు. రాగానే నేను బైక్ ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కావుతుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు, పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోర్రి. ఈ బండి గురించి మీరు ఇంకేమనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.